హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ మార్నింగ్ వచ్చామండి. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఎంత బాగుందో, అందంగా ఉంది. అందుకని వచ్చాము వీడియో తీద్దామని. ఇదిగోండి, అంత పొగమంచు ఎంత బాగుందో హైదరాబాద్. ఇదిగో చూడండి, మొత్తం పొగమంచుతో నిండిపోయింది. మా ఇంటి వెనకాల టెంపుల్ ఉంది. ఇదిగోండి, బాగా మొత్తం అంతా పొగమంచుతో నిండిపోయింది. ఎంత అందంగా ఉందో నేచర్ అయితే. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మా మొక్కల మీద పైనంతా ఈ చినుకుల్లాగా పడినాయండి. బాగుంది అసలు. ఇదిగో చూడండి, ఇవి ఆవాల ఫ్లవర్స్. ఎంత అందంగా ఉంటాయో ఈ ఆవాల ఫ్లవర్స్. చూడండి ఎంత బాగుందో, పూలు భలే ఉన్నాయి అసలు. టమాటా పూలు కూడా భలే వచ్చినాయి, చాలా వచ్చినాయి టమాటా పూలు. ఇదిగోండి, ఈ చిన్న మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి. ఇదిగోండి టమాటా కాయలు భలే ఉన్నాయి అసలు. చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎంత బాగుందో నేచరు. భలే గ్రీన్, పొద్దున్నే ఇలా గ్రీన్ చూస్తే చాలా బాగుంటది. గ్రీనరీగా ఉంది మొత్తం. ఇదిగోండి, భలే ఫ్లవర్స్ భలే వచ్చినాయి. ఈ ఆకుల్ని ఇలా తెంపేసుకోవాలి. ఇలా తెంపేసుకుంటూ ఉంటే బాగా మంచిగా వస్తాయి కాయలు ఈ టైంలో. ఇదిగోండి, ఇవన్నీ బాగా పోతొచ్చేసింది ఇక్కడ. ఇదంతా బాగా మొత్తం ఇవన్నీ పోతొచ్చినాయి. ఇవి తెంపి మళ్ళీ మొక్క మొదల్లోనే వేసుకోవాలండి. అప్పుడు వీటికి బాగా గ్రోత్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇంకా టమాటా కాయలు ఉన్నాయి. చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు. పొద్దు పొద్దున్నే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా చూస్తుంటే నాకు ఇవన్నీ కాయలు, టమాటా కాయలు. వీటికి ఓన్లీ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడి గ్రాన్యువల్స్ వేస్తే సరిపోతుందండి. అప్పుడప్పుడు 15 days ఒకసారి వేయాలి. మరి మీ కంపోస్ట్ కూడా కొంత వేసుకుంటే, ఒక గుప్పిడి 2 గుప్పిళ్ళు వేసుకుంటే బాగా గ్రోత్ ఉంటది. ఈ టమాటా కాయలు రావాలంటే అవి వేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. వెజిటబుల్ వేస్ట్ ఎప్పుడన్నా వేసుకుంటే సరిపోతుంది. ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి టమాటా కాయలు, భలే వస్తాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. ఇదిగోండి, భలే వస్తున్నాయి. ఈ పెద్ద సైజు అవుతాయి, అప్పుడు కోస్తాను పండాక. ఇక చూడండి ఎంత బాగుందో, భలే. ఈ చిన్న చిన్న కుండీల్లో ఇలా బాగా పెంచుకోవచ్చండి. ఇదేమో బచ్చలి, కొంచెం మందం ఆకు ఉండే బచ్చలండి. విత్తనాలు వస్తున్నాయి, మొత్తం ఇలా విత్తనాలు వస్తాయి, ఆకులు అయిపోతాయి. ఇవి తీసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. భలే అసలు. బచ్చలాకు ఎంత అసలు చచ్చిపోదండి ఇది మొక్క. ఎప్పుడు ఎవర్ గ్రీన్ బచ్చలి, తీగ బచ్చలి బాగా వస్తుంది. మనం ఎప్పుడు ఎప్పుడు వండుకోవచ్చు అనమాట. పప్పులు వేసుకోవచ్చు, పచ్చడైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఆకుకూరలు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు పురుగు వస్తుంది. ఈ వర్షాకాలంలో పురుగు వస్తుంది అనమాట. మిగిలిందంతా బాగుంటది మనకి. ఎప్పుడు ఆకుకూర వస్తూనే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.